బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. కిడ్నాప్ అయిన 3 రోజుల తర్వాత కిడ్నాపర్ల నుంచి నరేందర్ను ఎట్టకేలకు పోలీసులు సురక్షితంగా కాపాడారు. నరేందర్ను నిర్బంధించిన ఫామ్ హౌస్ను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ధర్మగిరిగుట్ట ఆలయానికి దగ్గరలో ఉన్న ఈ ఫామ్ హౌస్లో పెద్ద మొత్తంలో కుక్కలు, గుర్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఫామ్ హౌస్ లోపలికి ఎవరూ రాకుండా ఉండేందుకు ఎత్తైన గోడలు నిర్మించి భారీ సంఖ్యలో కుక్కలను కూడా కాపలా పెట్టారు. కిడ్నాప్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకుడిని కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు ఫామ్ హౌస్లో నరేందర్ని పెట్టి హింసించారు. నరేందర్ని ఓ గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలిపెట్టి చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నరేందర్ సురక్షితంగా బయటపడగా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఏడి గండిపేటలో 20 కోట్ల విలువైన 2000 గజాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసింది. ఓ మహిళా వైద్యురాలికి సంబంధించిన ఈ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి 3 కోట్లకు అమ్మేశారు. ల్యాండ్ కొనుగోలు చేసిన వ్యక్తి నరేందర్ను మరొక వ్యక్తిని సంప్రదించి ల్యాండ్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి చేరుకున్న మరో ల్యాండ్ మాఫియా నరేందర్ కిడ్నాప్ చేసి శంషాబాద్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఫామ్ హౌస్ ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లిమిట్స్లో బృందావన్ కాలనీ అని చెప్పి ఒక ఏరియా ఉంది. అక్కడ కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో సీలింగ్ ఇష్యూ ఉందని, తర్వాత వేరే లిటిగేషన్ ఉందనే వార్తలు ఉండటంతో ఆ ఓనర్స్ రాకుండా కొన్ని ఏరియా ఉంది. దీంట్లో అన్ని 500 గజాల ప్లాట్స్ ఉంటాయి. దాంట్లో అశ్విని అని చెప్పి డాక్టర్ గారిది ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి. తర్వాత మిగతాయి కూడా పక్కన ఒక 2 ప్లాట్స్ ఉంటాయి. ఈ 2000 గజాలుగా చేసుకుని అక్కడ ఉన్న ఒక రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి హరికృష్ణ అని చెప్పి విజయవాడ అతనికి కొంత అమ్మటం, దాన్ని 3 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ నమ్మకం మీద అతను హరికృష్ణ అనే అతను వెళ్ళి క్లీన్ చేసుకోవటము, ఇది కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవటం అయింది. అదే టైంలో మొన్న 3-4 డేస్ బ్యాక్ కొంతమంది అడ్వకేట్స్, తర్వాత కొంతమంది ఆర్గనైజ్డ్గానే ఈ డాక్టర్ అశ్విని గారే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు, పోలీస్ వాళ్ళు అడ్డం వస్తున్నారు నేను వెళ్తుంటే అని, దానికి పోలీస్ నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ కూడా తీసుకొని వచ్చి ఒక 30 మందితో వచ్చి అదే ప్లాట్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్లాట్లు మొదటగా అది అగ్రిమెంట్ చేసుకున్న హరికృష్ణ అని ఎవరైతే ఆంధ్ర అతను ఉన్నాడో అతను లోకల్లో ఒక యూనిస్ అని ఫ్రెండ్ని కన్సల్ట్ చేయటం, అతను ఈ లోకల్లో నెక్నాన్పూర్ సంబంధించిన నరేందర్ హెల్ప్ తీసుకుందామని నరేందర్ వాళ్ళకి ఫస్ట్ టైం ఈ ఇష్యూని చెప్పటం, వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని ఆ ముస్లిమ్స్తో ఆర్గ్యూ చేయటం జరిగింది. మాకు సంబంధించిన ల్యాండ్ మీరు ఎట్లా వస్తారని. ఫర్దర్గా ఈ సెకండ్ డే కూడా అదే జరిగింది. అప్పుడు ఈ గ్యాంగ్లో వాళ్ళు ముస్లిం గ్యాంగ్ ఏదైతే అక్కడ ఉన్నారో, అడ్వకేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈ నరేందర్ని తర్వాత ప్రవీణ్ని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోవటం, 2 రోజులు ఫామ్ హౌస్లో పెట్టి అతన్ని ఫస్ట్ డే అతన్ని కొట్టినారు. సెకండ్ డే అతనికి ఫోన్ యాక్సెస్ ఇచ్చినారు. మనం ఏమనుకున్నామంటే వాళ్ళు ఫోన్ యాక్సెస్ ఇవ్వటం జనరల్గా జరగదు కాబట్టి ఎక్కడున్నారా అనేది మాకు కొంత కన్ఫ్యూజింగ్ ఉండే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి ఉన్న ఇంజరీస్ ఉన్నందుకు వాళ్ళని హాస్పిటల్ కూడా పంపడం జరిగింది. దీంట్లో అప్పుడు ఫస్ట్ ఈ 2 గ్యాంగ్స్ మధ్యలో గొడవ అవుతున్నప్పుడు పోలీసు టైమ్లీ వెళ్ళటం, కొంతమందిని అక్కడ ఒక బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఎంఎన్ఆర్ గండిపేటలో ఒక 2000 స్థలం వివాదంలో ఇటు నరేందర్ ని అదేవిధంగా ప్రవీణ్ అని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి
2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసిన అహ్మద్, ఆయన గ్యాంగ్ కి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అనే అశ్విని అనే ఆమెకు సంబంధించిన 1000 గజాల భూమితో పాటు తనకు సంబంధించిన దగ్గరి బంధువులకు సంబంధించి మరో 1000 గజాలు, మొత్తం 2000 గజాలకు సంబంధించిన వివాదంలోనే నరేందర్ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ అశ్విని గత కొంతకాలంగా ఆమె 10 సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ కొనుగోలు చేసి అక్కడికి వెళ్ళకపోవడంతో ల్యాండ్ ఖాళీగా ఉందని చెప్పేసి, ఎవరు రావట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా కొందరు ఆ భూమిని ఆ అశ్వినే అమ్మినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసేసి ఏపీకి చెందిన హరికృష్ణకి 3 కోట్ల అడ్వాన్స్ తీసుకొని ఆ అమ్మకానికి బేరం పెట్టారు. దీని విషయం తెలుసుకున్న మరో గ్యాంగ్ తాము ఈ ప్లాట్ మాది అని చెప్పేసి అక్కడికి రావడంతోనే అహ్మద్ కి ఇటు నరేందర్ కి గొడవ జరిగింది. ఆ నరేందర్ ఆక్రమణలో నరేందర్ ని కిడ్నాప్ చేసి శంషాబాద్ లోని చంద్రగిరి గుట్ట సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో బంధించి అక్కడ 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ ఫామ్ హౌస్ లో కూడా నిన్న పోలీసులు తనిఖీలు చేసి ఆ మొత్తం 20 కుక్కలు, 2 గుర్రాలు, అదేవిధంగా కొన్ని ఐరన్ రాడ్స్ ఇలాంటివి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ కేసులో 7 మంది కిడ్నాప్ కు పాల్పడినట్టు గుర్తించారు. అందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. మిగతా 3 ఎవరైతే ఉన్నారో వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ కు సంబంధించి కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా క్రిమినల్ చర్యలు తీసుకొని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారంతా కూడా అడ్వకేట్స్ అని చెప్పేసి పేరుకు ముందు చెప్పుకొని పోలీసులను కూడా దబాయించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫామ్ హౌస్ అయితే ఎవరైతే మొత్తం 7గురికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా అక్కడ ఒక బాధితుడిని బెదిరించి ఆ ఫామ్ హౌస్ ని నిర్మించినట్టు అది కూడా ప్లాట్ కబ్జా చేసి ఆ ఫామ్ హౌస్ ని నిర్మించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దానిపై బాధితుల నుంచి నిన్న ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ గండిపేటకి సంబంధించిన ఇష్యూతో పాటు ఇటు శంషాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించిన కేసును కూడా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సురేష్.